వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్, తెలంగాణ ఎంసెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అంటాం మనము. సో ఈ రెండింటికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంపార్టెంట్ వీడియోస్ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి, ఆఫ్టర్ కౌన్సిలింగ్ తర్వాత సీట్స్ మీకు ఏ కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, సో వాటిలో బెస్ట్ కాలేజెస్ ఏంటి, కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ చాలా బాగుంటాయి. దాన్ని యూస్ చేసుకొని మీరు ఖచ్చితంగా మంచి కాలేజ్లో సీట్ బ్యాంక్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే వస్తాయి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎంసెట్ సంబంధించిన మాక్ ఎగ్జామినేషన్ manabadi.co.inలో అవైలబిలిటీలో ఉంది. మాక్ ఎగ్జామినేషన్లో ఉపయోగం ఏంటంటే ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. ఈ 1 lakh స్టూడెంట్స్లో వీళ్ళలో మీ ర్యాంక్ ఎంత ఉందో మీరు ముందే తెలుసుకోవచ్చు. సో ఇంచుమించు 3.5 lakh మెంబర్స్ స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తారు కాబట్టి ఈ 3 lakh మెంబర్స్లో 1 lakh మెంబర్స్లో మీ ర్యాంక్ తెలిస్తే ఆటోమేటిక్గా అదే రేంజ్లో మీకు రేపు ఫైనల్ ర్యాంక్ కూడా ఉండబోతుంది. అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. ప్లస్ ఇప్పటిదాకా మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేశారో లేదో, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు పొద్దున మీ ఎంసెట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీకు అవగాహన కూడా రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ ప్యాలెట్ ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ని ఎలా చూసుకోవాలి, తర్వాత ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎలా కనబడతాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, ఆ మొత్తం సిస్టమ్ అంతా మీకు అవగాహన వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మాక్ ఎగ్జామ్ అయితే రాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఛార్జ్ అయితే చేయట్లేదు. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్స్ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ హాల్ టికెట్స్ ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాము. తెలంగాణ ఎంసెట్కి ఆల్మోస్ట్ 3,20,000 మెంబర్స్ పైన ఇప్పటిదాకా అప్లై అయితే చేసుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ రేపటి నుంచి అంటే 29/4/2024 నుంచి వీళ్ళకి హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మొత్తము 6 షిఫ్ట్స్లో ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓన్లీ 5 షిఫ్ట్స్లోనే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అగ్రికల్చరల్ కూడా మనకు 3 షిఫ్ట్స్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా ప్రతిసారి మనకు 8 షిఫ్ట్స్ టు 12 షిఫ్ట్స్ కండక్ట్ చేస్తారు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్స్ అన్నీ కూడా. బట్ ఈసారి మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా మనకు 5 షిఫ్ట్స్లోనే మొత్తం ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళకి సెంటర్స్ని అకామిడేట్ చేయటము అన్నీ కూడా ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో రేపటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ని. సో వెరీ క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. 29/4/2024 మండే నుంచి, అంటే ఈరోజు నైట్ 12 o'clock తర్వాత వాళ్ళు ఇస్తారా, లేకపోతే రేపు మార్నింగ్ 10-10:30కి ఆ రకంగా ఇస్తారా అనేది మనకు తెలీదు. ఇవ్వగానే మీకు నేను అప్డేట్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అప్డేట్ వస్తుంది కాబట్టే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా అప్లై చేసిన క్యాండిడేట్స్ రికార్డ్ బ్రేక్గా మనకు హైయెస్ట్ క్యాండిడేట్స్ ఎప్పుడు జరగలేదు ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్లో, అంతమంది అప్లై చేసేసుకున్నారు. యాజ్ ఆఫ్ నో 2.5 lakh పైన అప్లై అయితే జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అండ్ వీళ్ళ హాల్ టికెట్స్ వచ్చి 7th May 2024 నుంచి మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ అయితే ఉందో 18th May 2024 నుంచి ఇంజనీరింగ్ ఉంది, అండ్ 16th నుంచి మనకు అగ్రికల్చరల్ ఉంది కాబట్టి, సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 7th May ఇవ్వడం జరిగింది వీళ్ళకి. కాబట్టి ఇంజనీరింగ్ వచ్చి ఆల్మోస్ట్ 5 days కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ 6 days కండక్ట్ చేస్తున్నారు. ఈ 6 days కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఈ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కాబట్టి మొత్తం మనకు 12 షిఫ్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకుంటే మనకు 16th and 17th ఈ 2 days మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఈ 2 daysకి మనకు 4 షిఫ్ట్స్లో అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది స్టూడెంట్స్, మనకు తెలంగాణ వచ్చి 29th రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాత్రం 7th May 2024 నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.